హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సుధా. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఆల్రెడీ మీరు థంబ్నైల్ చూసారు కదా ఏంటి వీడియో అనేది. 21 రోజు వైభవలక్ష్మి వ్రతం కంప్లీట్ అయింది. ఉద్యాపన తాంబూలం తీసుకొని వచ్చాను. వైభవలక్ష్మి 21 వారాలకి ఉద్యాపన పనులైతే స్టార్ట్ అయిపోయినాయి. ముత్తైదువులందరినీ ఇన్వైట్ చేసేస్తున్నాను. అమ్మవారి పూజలో ముత్తైదువులకు ఇత్తడి పళ్ళాలను మాత్రమే ఎందుకు ఇవ్వాలి? నేను ఇక్కడ గోవిందనామాలతో పాటు శంకు చక్రాలుండే దియాస్ కోసం చూస్తున్నాను అనమాట. ఫైనల్లీ ఇవి దొరికినాయి. బట్ చాలా సాలిడ్ అండ్ చాలా వెయిట్ ఉన్నాయి, చాలా పెద్దగా కూడా ఉన్నాయి. అంటే ఇలాంటి అకేషన్స్ కి నా గోల్డ్ కుంకుమ భరణ బయటకు తీస్తూ ఉంటాను అనమాట. అఫ్ కోర్స్ దేవుడి రూమ్ లో ఉంటుంది. నేను రోజు ఇందులోంచి కుంకుమ పెట్టుకుంటాను. ఎటు వెళ్ళిపోకుండా వీడియో మొత్తం చూసేసేయండి. ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్ గైస్. అస్సలు బాగాలేదు, గొంతు పట్టేసింది సైనస్ వల్ల. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సుధా. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎస్, నేనైతే ఎంత అలసిపోయి 7:30 అవుతుంది అన్ని షాపింగ్ చేసుకొని వచ్చి అలసిపోయి ఫస్ట్ అయితే అమ్మవార్లందరికీ ముత్తైదువులందరికీ ఇన్వైట్ చేసేద్దామని బయలుదేరుతున్నాను. గైస్, ఫస్ట్ టైం నన్ను ఎవరైనా అలాగే మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే నా పేరు సుధాకృష్ణ. నేను 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి సాయంత్రం 5 గంటలకి కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీడియోకి లైక్ ఇచ్చేసి స్కిప్ చేయకుండా వీడియోకి హైప్ కూడా ఇచ్చేసి వీడియో మొత్తం చూసేసేయండి. ఎస్, ఇక్కడ నా గోల్డ్ కుంకుమ భరణ చూపిస్తున్నాను కదా, ఇది నేను లాంగ్ బ్యాక్ తీసుకున్నది అనమాట. వెయిట్ కూడా నాకు అప్రాక్సిమేట్ గా అసలు గుర్తే లేదు. మన వెయింగ్ మిషన్ తో ఒకసారి వేసి చూపిస్తాను ఇఫ్ ఇన్ కేస్ మీకు డీటెయిల్స్ కావాలంటే. మరి ఎక్కువ వెయిట్ ఏమీ కాదు, మరి అంత సాలిడ్ ఏమీ కాదు. నాకు అనిపించిన తర్వాత కొంచెం సాలిడ్ గా తీసుకుని ఉండాల్సింది అని. బట్ ఓకే, పిల్లలకు కొన్నప్పుడు ఎప్పుడైనా మనం ఫ్యూచర్ లో కొంచెం సాలిడ్ గా కొనొచ్చు. ఇప్పుడు వరకు అయితే ఓకే, నా వరకు అయితే సరిపోతుంది. అంటే ఇక్కడ నేను ముత్తైదువుల్ని ఆహ్వానించడానికి వెళ్తున్నప్పుడు ఫస్ట్ మన లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్న అమ్మవారిని వెనక పెట్టకుండా అమ్మవారిని ఆహ్వానించి మనం ఏమేమి ఇవ్వాలి ఇక్కడ నేను మీకు చెప్తానన్నమాట. ముత్తైదువుని మనం అమ్మవారు సమేతంగా అంటే అమ్మవారి రూపేణా మనం ఆహ్వానించాలి. నాకు ఈ మధ్య ఒక సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారు, అక్క ఫ్రైడే ఎవరికైనా ఏమైనా ఇవ్వచ్చా, నాకు అలా ఇస్తే మంచి జరగలేదు అని చెప్పి. ఫ్రైడే ఇవ్వచ్చు, అది ఎలా అంటే మీరు వచ్చిన ముత్తైదువుని, ఇంటికి వచ్చిన అతిథిని అమ్మవారిలా భావించి ఇవ్వచ్చు. అప్పుడు మీకు ఏ దోషము ఉండదు, ఏమి అనర్థం కూడా జరగదు, చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి అని చెప్పి నేను కామెంట్ పెట్టడం జరిగింది. అదే మీకు కూడా చెప్తున్నాను, ఎవరికైనా అపోహలు ఉంటే ఫ్రైడే గానీ థర్స్డే గానీ ఇవ్వచ్చా అని. పర్టికులర్ గా మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వడం అలాంటివి చేయొద్దు. కానీ ఇలా ముత్తైదువుకి ఇచ్చినప్పుడు అయితే ఏమీ అనర్థం జరగదండి, ఏమీ దోషం కూడా ఉండదు. ఫస్ట్ అయితే ఇక్కడ మనం అమ్మని ఇన్వైట్ చేసేసి బయలుదేరుతున్నాను అనమాట. 21 రోజు వైభవలక్ష్మి వ్రతం కంప్లీట్ అయింది. ఉద్యాపన తాంబూలం తీసుకొని వచ్చాను. అయితే నేను మీకు చెప్పాను ఇదివరకే, గత 18 సంవత్సరాలుగా నేను వైభవలక్ష్మి వ్రతం చేస్తూ ఉన్నాను. వైభవలక్ష్మి వ్రతం మన ఇంట్లో ఒక భాగం అయిపోయింది అనమాట. ప్రత్యేకంగా ఇలా చేయాలి అలా చేయాలని కాకుండా ఎప్పుడు మన ఇంట్లో ఒక నిత్య పూజలాగా జరుగుతూ ఉంటుంది. దానికి నేను ఎంతో భాగ్యం చేసుకున్నట్టు పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ముత్తైదువులందరినీ పిలిచేద్దాం రండి మరి. అలాగే ఇక్కడ మీరు ముత్తైదువులందరినీ చూస్తే మీకు ఒకటి అర్థమవుతుంది. అందరినీ చూడండి, ప్రతి ఒక్కరూ కూడా ఆల్మోస్ట్ 50+ to 60+ ఉంటారు. సో అంటే పెద్ద ముత్తైదువులు, వాళ్ళు కొంత లైఫ్ ని అయితే చూసేసి ఉంటారు. వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, చాలా లైఫ్. అంటే ఎలా చెప్పాలి అంటే, నేను ఎప్పుడు కూడా వైభవలక్ష్మి వ్రతంకి ప్రత్యేకంగా పెద్ద ముత్తైదుల్ని చూజ్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ ఎలా ఉంటాయి అంటే మనకి ఫుల్ఫిల్ అవుతాం మనం. వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్, ఇప్పుడు చిన్నపిల్లలు ఏంటంటే గాడ్ బ్లెస్ యూ అనో లేకపోతే ఇంకొకటనో, వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వరని కాదు, అక్కడ ఎవరైనా అమ్మవారి స్వరూపమే, నేను కాదనట్ల. మరి మీరు అనుకోవచ్చు, ఎవరు మాకు అవైలబిలిటీలో లేకపోతే మేము ఏం చేయాలండి అని. తప్పేమీ లేదు, అందులో దోషం ఏమీ లేదు. సో అది కూడా మీరు గమనించండి. ఎలా అయినా మనం పూజ చేయడం ఇంపార్టెంట్. గుడ్డి కంటే మెల్లనయం అంటారు కదా పెద్దలు. అలా పూర్తిగా చేయకుండా ఉండేదానికంటే చక్కగా ఇలాగా మీకు ఎలా తోస్తే అలాగా, ఎలా వీలైతే అలాగా. ఫారిన్ కంట్రీస్ లో ఉండేవాళ్ళు కానీ పూర్తిగా చేయకుండా ఉండేదానికంటే, ఆ రోజు మేము తినకుండా ఉండలేకపోతున్నాము, తినేసేయండి నైట్ కి. కానీ రోజంతా ఉపవాసం ఉండి అమ్మవారికి దగ్గరగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది నైట్ తినేస్తా ఉన్నారు. ఎక్కువగా కాకుండా కొంచెంగా లిమిట్ గా తినచ్చు. అలా చేయండి, పూర్తిగా మానేసేదానికంటే. వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా చాలా కష్టంగా ఉంది, బ్రీత్ అందక. సో ఓకే, మధ్యలో దాన్ని ఎడిట్ చేస్తూ ఇస్తూ ఉన్నాను. ఓకే, ఎనీవేస్ ఇగ్నోర్ దట్. ఇక్కడైతే మనం చాలా విషయాలు మాట్లాడుకుందాము అబౌట్ వైభవలక్ష్మి వ్రతం. అయితే ఇక్కడ ముత్తైదువుని మనం ఏమేమి ఇచ్చి ఆహ్వానించాలి. అంకుల్, నేను దండం పెడుతుంటే ఎందుకమ్మా దండం పెడుతున్నావు అని చెప్పి వెళ్ళిపోతున్నారు. అదేంటి అంకుల్, పెద్దవాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను అని చెప్పి నవ్వుతున్నాము. అండ్ ఇక్కడ అందరికి ఈ ఆంటీ వాళ్ళ ఇంట్లోనే పై ఆంటీ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు, అందుకని
తీసుకొని ఆంటీకి కూడా ఇక్కడే ఇచ్చేస్తున్నాను. సో అయితే ఆ రోజు నైట్ 9:30, 10 అయిపోతుంది. అందరూ పాపం పడుకుని ఉంటే వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ వెళ్ళైతే ముత్తైదులను ఇన్వైట్ చేస్తున్నాను. ఎందుకంటే నా షాపింగ్ అంతా కంప్లీట్ అయింది. ముందు రోజు వెళ్ళాను అనమాట. సో అందుకని యాక్చువల్గా పూజ చేయకుండా ఉండేదానికంటే మీకు వీలైనంతలో మీకు ఎంత తోస్తే అంత పూజ అయితే చేసుకోండి, వ్రతం అయితే చేసుకోండి. ఎవరైనా మనం పిలవాల్సిన ముత్తైదు ఆ సమయానికి ఇంట్లో లేకపోతే ఇలా ద్వారాన్ని మనం లక్ష్మీదేవిగా కొలుస్తాం కాబట్టి ద్వారానికి అటు ఇటు మధ్యలో కుంకుమ పెట్టి వాళ్ళని ఆహ్వానించాలి. అంకుల్ ఉన్నారనమాట, అంకుల్కి చెప్తున్నాను ఆంటీకి ఇలా చెప్పండి అని చెప్పి. మనం మాట్లాడుకోవాలంటే ఈ చిన్న చిన్న వీడియోస్ చాలా విషయాలు ఉంటాయి దేవుని కోసం మాట్లాడుకోవాలనుకుంటే. ఎందుకంటే విషయాలను చెప్పుకుంటూ పోతే అసలు టైమే చాలదు మనకి, అవునా కదా? ఓకే, ఎనీవేస్ మనకి ఎంత వీడియో ఉందో అంతలో కొన్ని విషయాలను అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను, నాకు తెలిసిన కొన్ని విషయాల్ని. అండ్ ఇక్కడ ఏమేమి ఇస్తున్నాను నేను వైభవలక్ష్మి ముత్తైదుల్ని ఆహ్వానించడానికి ఉద్యాపనలో మనం ఇంట్లో తయారు చేసినటువంటి నలుగుపిండి, అలాగే ఒక షాంపూ ప్యాకెట్. నలుగుపిండి ఎందుకు ఇస్తాము అంటే అమ్మవారిని ఈ నలుగుతో మీరు ముఖానికి రాసుకొని, పసుపు కూడా కలుపుతాం అందులో, ఈ నలుగు మీరు ముఖానికి రాసుకొని కాళ్ళు చేతులకి రాసుకొని ఆ రోజు స్నానం చేసి తలారా ఈ షాంపూతో స్నానం చేసి ఇంటికి రండి అమ్మా, మీరు మా ఇంటికి వేయించేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి ముత్తైదుని లక్ష్మీదేవి రూపేణ మనం ఇక్కడ ఆహ్వానం పలుకుతున్నాం అనమాట. ఇందులో ఇంత అంతరార్థం ఉంది. చాలా మంది ఫోన్ చేసి చెప్పేసేయడము పాజిబిలిటీ లేకపోతే డెఫినెట్ గా పర్వాలేదండి, మీరు అనుకోవచ్చు అన్ని పాజిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు చేస్తున్నారు, లేకపోతే తప్ప దోషమా, ఏమీ కాదు. పాజిబిలిటీ లేనప్పుడు దేవుడు మనల్ని ఏమీ శిక్షించరు. ఇంతకు ముందు చాలా వీడియోస్ లో నేను మీకు చెప్పాను, కొబ్బరికాయ కుళ్ళింది, ఈ ప్రసాదం నేను పెట్టడం మర్చిపోయాను, వడపప్పు పెట్టలేదే, పానకం పెట్టలేదే, చలివిడి పెట్టలేదే, ఏమీ కాదు. ఓకేనా? అలాంటివి ఏమీ మైండ్ లో పెట్టుకోకండి. మనసా వాచా కర్మేనా శుచి శుభ్రత సదాచార పాలనము చాలా ముఖ్యం. ఒక నిండు ముత్తైదువుగా నిరాడంబరి అయి ఉంటూ ఆ పూజనైతే జరిపించుకోండి, ఆ వ్రతం అయితే చేసుకోండి. అంతకు మించి అది మర్చిపోయాను ఒకటి వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేం చేస్తున్నారు, వాళ్ళేం చేస్తున్నారు అన్న విషయాలను కూడా మీ మైండ్ లోంచి తీసేయండి. వ్రతం రోజు అమ్మకి దగ్గరగా ఉండండి, ఒకటే మళ్ళీ చెప్పేది. సో ఇవి ఇచ్చి వాళ్ళని అమ్మవారి రూపేణ లక్ష్మీదేవి రూపేణ మన ఇంటికి ఆహ్వానం పలుకుతున్నాం అనమాట. ఆ నైట్ టైంలో కూడా వాళ్ళ బాగోగులు, అలాగే వాళ్ళ క్షేమ సమాచారాలు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కొంతసేపు అందరితో మాట్లాడుతూ కూడా వస్తున్నాను అనమాట. పాపం వాళ్ళకి లేట్ అయిపోతుందని నేను వెళ్ళిపోదామన్నా కూడా ఏదో ఒక విషయాన్ని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో అలా ఆ రోజు అందరికీ పిలవడం జరిగింది. అలాగే నేను థంబ్నెయిల్లో పెట్టాను చూసారా, వైభవలక్ష్మి వ్రతంలో ప్రత్యేకంగా ఎందుకు ఇత్తడి పళ్ళాలనే ఇవ్వాలి, రాగి, ఇత్తడి, కంచు లేకపోతే వెండి, ఇవన్నీ మనం ఒక సాంప్రదాయంగా ఇవ్వడం ముందు నుంచి సాంప్రదాయంగా ఉంది. అయితే సౌభాగ్యానికి చిహ్నంగా మనం ఇత్తడిని భావిస్తాం. ముత్తైదువులు లక్ష్మీదేవి స్వరూపంగా మనం భావించి పిలవాలని చెప్తున్నాం కదా, వారికి ఇత్తడి వంటి లోహ పాత్రలు ఇస్తే అవి మనకి సౌభాగ్యానికి చిహ్నంగా ఉంటాయి. అలాగే వాళ్ళ ఇల్లు వాళ్ళు సౌభాగ్యంగా కలకాలం పదిలంగా ఉండాలని భావిస్తూ మనం ఇత్తడి పళ్ళాలను ఇవ్వడం జరుగుతుందన్నమాట. మనం ముఖ్యంగా ఇత్తడి, రాగి, కంచు ఇవన్నీ కూడా చాలా పవిత్రంగా భావిస్తాం. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం ఈ వ్రతం చేస్తున్నాం కదా, దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఈ వ్రతంలో. ముఖ్యంగా మనం దానం చేస్తున్నాం, దేవతలకు ప్రీతిపాత్రమైన వస్తువులను, లోహాలను మనం ఇవ్వడం వల్ల మనకి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. సో అందుకని మనకి ఇత్తడి పళ్ళాలను మనం అమ్మవారి రూపేణ వాళ్ళకి ఆ వైభవలక్ష్మి వ్రతంలో ఇవ్వడం ద్వారా సంపూర్ణ ఫలితం కలుగుతుందని భావిస్తాం అన్నమాట. మనకి పూర్వం నుంచి అది ప్రతీకగా ఉంది కాబట్టి వీలైనంత వరకు ఇత్తడి పళ్ళాలను ఇవ్వడానికి ట్రై చేయండి. అది కూడా సాలిడ్ గా ఉండే చిన్న పళ్ళెమైనా ఇవ్వండి, ఏదో పతలాగా ఉండే పళ్ళెం కాకుండా. అయితే ఇత్తడిది ఇవ్వకపోతే తప్ప అండి అంటే ఇత్తడి లోహంలో చిన్న కప్ అయినా దొరుకుతుంది, కప్స్ ఉంటాయి కదా తక్కువలో, ఒక 50 రూపాయలు అలాంటి అయినా మీరు ఇత్తడి లోహంలో ఇవ్వండి. వెండి అలా కూడా ఇవ్వచ్చు, బట్ మనం ఇత్తడివి ఇవ్వాలన్నమాట, స్టీల్ కాకుండా. ఇక్కడైతే ఇంకా తాంబూలాలు ముత్తైదులను అయితే పిలవడం జరుగుతూనే ఉంది. అయితే నేను ఏ ఇత్తడి పల్లెలు తీసుకున్నాను, డెకార్ సామాన్లు ఏమేమి తీసుకున్నాను, ఇవన్నీ కూడా చూసేద్దాం. అమ్మవారిని నేను ముత్తైదుల్ని ఎలా పిలుస్తున్నానో చూడండి. ఫ్రైడే సో ఉద్యాపన. సో ఆ రోజు దీంతో తల స్నానం చేసి ఈ నలుగు ముఖానికి పెట్టుకొని 7 గంటలకు వచ్చారంట. 9 తాంబూలాలు అవి తీసుకొని ప్రసాదం స్వీకరించి ఓకేనా. గుర్తుగా
ఇక్కడ మాట్లాడుతున్నాను కదా ఆంటీతో, ఎంత ఓపికో ఆవిడకి, ఇద్దరు మనవల్ని సాకుతూ అసలు చాలా ఓపిక. ఆంటీని చూస్తే చాలా ఇన్స్పైర్గా అనిపిస్తుంది. అలాగే సరోజిని ఆంటీ, ఈవిడ ఏజ్ 60+ ఉంటుందండి. ఆవిడ ఎంత వీక్గా కనపడుతున్నారు కదా, ఈ అంకుల్ ఆంటీ అన్నమాట. సో నాతో ఓపికగా, అసలు నేను పిలవకపోయినా వచ్చేస్తూ ఓపికగా ప్రతి దానిలో ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఎప్పటి నుంచో మీరు అడుగుతున్నారు కదా నో మేకప్ లుక్ కావాలని చెప్పి, నేను ఇప్పుడు నో మేకప్ లుక్లోనే ఉన్నాను. ఏమీ రాసుకోకుండా మొహం కడుక్కొని అలా వచ్చేసాను అనమాట. నాట్ ఈవెన్ మాయిశ్చరైజర్ కూడా, ఎందుకంటే టైం అయిపోయింది. అందరినీ పలకరించేలా, ఒకవైపు స్వెట్ విపరీతంగా ఉంది. సో వెళ్ళి అందరినీ పిలిచేసేయాలి అని చెప్పి అయితే నో మేకప్ లుక్లో ఉన్నాను. మీరు చూడొచ్చు ఇప్పుడు అది. అండ్ ఇక్కడ అందరినీ పిలిచేయడం అయితే జరుగుతుంది. అండ్ షాపింగ్ కూడా వెళ్ళామన్నమాట. డెకార్ సామాన్లు, అలాగే ఇత్తడి పళ్ళాలు ఏం తీసుకున్నాను, కొంచెం కాస్ట్ అయినా కూడా మంచి తీసుకుందాం అనుకున్నాను. ఇక్కడైతే షాప్కి వచ్చేసాము, చూస్తున్నాం అనమాట. తను ఫస్ట్ వెయిట్లెస్వి, ఎందుకంటే మోస్ట్లీ ఇలా పూజలకు ఇవ్వడానికి అవి ఇలా డిజైన్తో అన్నీ తీసుకుంటారంట అందరూ. సో మనమైతే ఏంటంటే లాస్ట్ టైం అంతకుముందు ఏం తీసుకున్నాను నాకు అంత ప్రాపర్గా గుర్తులేదు, కానీ చిన్న పళ్ళాలు తీసుకున్నాను. పూజలో వాడుతుంటారు చూసారా, అలాంటి పళ్ళాలు. కానీ ఈసారి ఎందుకో నాకు సాలిడ్గా ఉండాలి, వాళ్ళు కొంచెం ప్రాపర్గా మంచి పూజల్లో అది వాడాలి అని చెప్పి, ఈ లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది కదా, ఇవి కూడా మంచిగా పూజల్లో అది వాడుతూ ఉంటారు. చాలా దగ్గరలో మనం చూస్తూ ఉంటాము. బట్ నాకెందుకో పూర్వం చెప్పేవారు తబుకులు అని చెప్పేవారు, మీకు గుర్తుందా? సో అలాంటిది చూశాను, అది నాకు చాలా బాగా అనిపించింది. అది ఇద్దాము అని మనసులో అనిపించింది అనమాట. వెంటనే అది చూసిన వెంటనే, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద ఉండేవి అవి. చూసారా, మనం పూజా సామాగ్రి లైక్ గృహప్రవేశం అయినప్పుడు మదర్ వాళ్ళు ఇస్తారు, లేదు అంటే పెళ్ళిళ్ళలో వాడతారు. ఎస్, ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది కొంచెం చిన్న సైజు, బట్ చాలా సాలిడ్ ఉండింది, చాలా వెయిట్ ఉంటుంది. సో కంచు అని మనం అప్పట్లో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అదంతా కంచు ఉండేది కదా, సో ఆ కంచు లాగా అనమాట ఇది. కొంచెం సాలిడ్గా ఉండింది. ఇవి నేను టోటల్గా 23 తీసుకున్నాను. దేవికి కూడా ఒకటి ఇద్దాం, దేవి అనేది నాకు కూడా తీసుకోండి సిద్ధా, నాకు కూడా ఇవ్వండి తాంబూలం అని చెప్పి. సో దేవికి నేను ఎలాగూ ఇస్తాను చీర అది అనుకున్నా, బట్ ఇది కూడా కావాలి అంది. సో అయితే ఇది కూడా నేను తీసుకున్నాను తన కోసం. అలాగే అమ్మవారికి పెట్టడానికి మన ఇంట్లో అమ్మవారికి ఒకటి, అండ్ 21 ముత్తైదువులకి అనమాట. సో టోటల్గా 23 తీసుకున్నాను నేను. ఇవి 24 తీసుకున్నాను. అత్తయ్యకి కూడా ఇద్దామని చెప్పి ఇంకొక ప్లేట్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. అత్తయ్యకి కూడా చీర అది పెట్టేశాను. ప్రైస్ వచ్చేసి ఈచ్ వన్ 600 పడింది అనమాట. ఒక్కొక్కటి 600, 700, 550 ఇలా 650, ఎందుకంటే వాటి వెయిట్ బట్టించి పడింది. టోటల్గా ఎంత ప్రైస్ పడిందో నాకు ప్రాపర్గా గుర్తులేదు, చాలా రోజులు అయిపోయింది కాబట్టి. సో టోటల్గా అవి. అండ్ నేను ఇక్కడ కుందుల కోసం అడుగుతున్నాను. ఎప్పటి నుంచో మన వెంకటేశ్వర స్వామి వ్రతం చేద్దాం అనుకుంటున్నాం కదా, సో దానికోసం కుందులు, గోవిందనామాలు అండ్ శంకు చక్రాల కుందులు కావాలని. సో ఆన్లైన్లో చూస్తే నాకు ఎందుకో మళ్ళీ మంచిగా రావేమో అనిపించింది. అండ్ ఇక్కడ పేరు కూడా రాయించేసేయండి అని అడుగుతున్నాను నేను, ఎందుకంటే పేరు అయితే కంప్యూటరైజ్డ్ అయినా కూడా అయిపోతుంది మేడం, 1 గంటలో వాళ్ళు వేసి ఇచ్చేస్తారు అని చెప్పి చెప్తున్నారు తను. ఎందుకంటే నేనైతే కంప్యూటరైజ్డ్ నేమే వేయిస్తాను, ఇది నార్మల్గా రాసింది అంత ప్రాపర్గా కనపడదు. ఎందుకంటే ఒక గుర్తు, అది పూజ. అండ్ నేను ఏం చేస్తానంటే నవరాత్రులు అనుకోండి, దుర్గా నవరాత్రులు, సుధాకృష్ణ అంపోలు ఇయర్ రాస్తానమాట. అలాగే ఒకవేళ ఇప్పుడు వైభవలక్ష్మి వ్రతం అయితే వైభవలక్ష్మి వ్రతం, సుధాకృష్ణ అంపోలు అండ్ ఇయర్, మనకి ఏంటంటే గుర్తుండిపోతుంది అది ఎప్పుడుది ఏంటి అని చెప్పి. ఎందుకంటే ఇచ్చిన వాళ్ళకి గుర్తుంటుంది, మన ఇంట్లో ఎలాగూ ఉంటుంది కాబట్టి అమ్మవారికి పెట్టింది మనకి గుర్తుంటుంది. కాబట్టి మీరు కూడా ఈసారి నుంచి అలాగే చేయండి. సో మనం ఏదైతే ఫార్మల్గా మనకి దేవుడికి ఇది పెట్టాలి, ఇలాగే చెయ్యాలి అనుకున్నప్పుడు 90% అలా చేయడానికి మాత్రమే ట్రై చేయండి. చెయ్యొచ్చు, కాదనట్లేదు, తప్పేమీ లేదు, దోషం లేదు. బట్ వ్రతాలు ఇలాంటివి వచ్చేసరికి 90% చేయడానికి ట్రై చేయండి. జరగకపోవడం వల్ల ఎటువంటి తప్పు లేదు, బట్ ట్రై చేయడం అనేది ఇంపార్టెంట్ కదా. సో అదనమాట. అండ్ ఇలా పేరు రాసుకొని మీరు ఇవ్వడం వల్ల మీకు అది లైఫ్ టైం గుర్తుండిపోతుంది అనమాట. ఇక్కడ వెయిట్ వేస్తున్నారు, ఎంత దాని ప్రైస్ చెప్తున్నారు. నేను కళాయిలు అడిగితే స్టీల్ కళాయిలు నాకు వద్దండి, ఇత్తడి కళాయిలు, సిల్వర్ కళాయిలు కావాలని చెప్తా ఉన్నాను. అవైతే తీసుకోలేదు, ఇంకా టైం అయిపోతుందని మేమైతే చాలా హరిబరి ఉన్నామన్నమాట. అండ్ ఇక్కడ ఈ కుందులు చాలా పెద్దగా ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి, అసలు ఎంత ఆయిల్ పట్టేస్తుందో ఏంటో, అసలు అంత సాలిడ్ ఉన్నాయి. లోపల ఇంకేమైనా చిన్న దియా పెట్టుకొని వెలిగించాలో ఏమో తెలీదు. చాలా అంటే చాలా సాలిడ్ ఉంది. 700 అనుకుంటా ఈచ్ వన్ చెప్పారు. అండ్ ఈ తబుకులు నాకు చాలా బాగా నచ్చేసాయండి. మీ వైపు ఏమంటారో ఈ తబుకులని కింద కామెంట్ చేయండి, లెట్ మీ నో గైస్.
మా వైపు అయితే చిన్నప్పుడు అమ్మమ్మలు తబుకులు అని చెప్పారు. అండ్ ఇక్కడ వైభవలక్ష్మి బుక్స్ అయితే తీసుకోవడానికి వచ్చేసాను అనమాట. వైభవలక్ష్మి బుక్స్ మనం చూసినప్పుడు మన ఇంట్లో బుక్ ఎలా ఉంది దాన్ని బట్టించి అయితే బుక్ని నేను ఇక్కడ తీసుకుంటున్నాను. సేమ్ ప్రాపర్గా అన్నీ ఉన్నాయా లేదా, శ్రీ సూక్త విధానంలో మనకి పూజా వ్రత విధానం అంతా ఉందా లేదా, అష్టోత్తరాలు కథ అంతా మంచిగా ఉన్నాయా లేదా, ప్రింట్ సరిగా పడిందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకొని నేనైతే బుక్స్ తీసుకుంటున్నాను. బుక్స్ కూడా ఒక 25 బుక్స్ అయితే తీసుకుంటున్నాను నేను. అలాగే క్యారమ్ బోర్డ్ చూశాను. క్యారమ్ బోర్డ్ మన ఇంట్లో ఉన్నది ఏంటంటే తమ్ముడు వాళ్ళ పిల్లలకి ఇచ్చేసాను. వాళ్ళు ఆల్మోస్ట్ పాడు చేసేసారు. వాళ్ళంటే అంత బాగా ఆడారు. మన ఇంట్లో ఉన్నప్పుడు అలా ఒక స్టోర్లా ఉండేదంతే. ఇప్పుడు కూడా మళ్ళీ కొన్నాను నేను కొత్తది, పెద్ద క్యారమ్ బోర్డ్ తీసుకున్నాను. ఇది చూపిస్తున్నారు వీళ్ళు. వన్ సైడ్ అన్ని ప్లేయింగ్ గేమ్స్ ఉన్నాయి అండ్ వన్ సైడ్ క్యారమ్ ఉంది. బట్ చిన్నపిల్లల క్యారమ్స్ ఇది, పెద్దవాళ్ళదైతే కాదు. సో ఇది కాదమ్మా పెద్ద బోర్డు చూపించండి అంటే ఇంకొక పెద్ద బోర్డు తీసుకొచ్చి తను చూపిస్తుంది. కానీ అది కూడా అంత పెద్దదైతే కాదు, కొంచెం చిన్నదే. సో అది కూడా వాటర్ ప్రూఫ్ అది కాదు, మంచిగా అంత సాలిడ్గా లేదని చెప్పి, లేదు మంచిగా ఎక్కడ దొరుకుతాయంటే పక్క వేరే షాప్ చెప్తున్నారు. అందుకని వెళ్ళి అది కూడా తీసేసుకున్నాను ఆ రోజు నేను. అది నాకు యాక్చువల్గా 4000 క్యారమ్ బోర్డ్ పడింది విత్ కాయిన్స్ ఎవ్రీథింగ్ అంతా కలుపుకొని వాటర్ ప్రూఫ్ది అయితే తీసేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ డెకార్ ఐటమ్స్ కూడా తీసుకోవడానికి వచ్చేసాను. ఈసారి నేను ఎందుకో డెకార్ థీమ్ కొంచెం యూనిక్గా, కొంచెం ప్లెజెంట్గా చూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో అది సర్ప్రైజ్ అనమాట. చాలా యూనిక్గా ప్లాన్ చేస్తున్నాను నేను. ఈ బర్డ్స్ నాకు ఎందుకో చాలా బాగా నచ్చినాయి. బట్ కాస్ట్ అయితే ఎక్కువే చెప్తున్నారు. బట్ 2 తీసుకున్నాను. కాస్ట్ ఎంత చెప్పారో నాకు గుర్తులేదు గైస్, 2 తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఈ దండలు కనబడుతున్నాయి కదా, మన ఏదైతే పూజా రూమ్కి సగం దండ వచ్చి, అంటే పెద్దది కదా మన పూజా రూమ్, సగం వరకు వచ్చి మళ్ళీ మధ్యలో నేను ఇలాగ అటాచ్ చేశాను. నేను ఇప్పుడు మీకు ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. అందుకని 2 దండలు అయితే తీసేసుకున్నాను అనమాట. సో బయటకు ఒకటి లోపలికి ఒకటి అవుతుందని. ఇక్కడ మీరు చూడొచ్చు దండ ఇక్కడ ఆ 2 వైపులా వేసినాక మధ్యలో ఇలా పెట్టి ఉందనమాట. టోటల్గా పూర్తిగా మనకి దండ అయితే రాలేదనమాట, చిన్న దండ అది. ఇప్పుడు మనం ఆ దండ వేసేద్దామని. అండ్ ఇక్కడ మన ఏసీ వచ్చేసిందండో, పూజకి అమర్చేసేద్దామని చెప్పి, అంత వేడిగా ఉందని చెప్పి టవర్ ఏసీ అయితే తెప్పించేశాను నేను. కానీ దానికి ఎంత ప్రాసెస్ ఉందనుకుంటున్నారు? దాని కిందకు ఒక స్టాండ్ తయారు చేయాలంట, దానికేమో డ్రైన్ కోసం హోల్స్ పెట్టించాలంట. ఇవంతా నాకు తెలియదు అసలు. బట్ అయిపోతుంది, వెంటనే తెచ్చేయండి. ఎందుకంటే మనం ఇంతకు ముందు ప్రొవిజన్ ఇచ్చామన్నమాట ఇల్లు కట్టినప్పుడు. ఆ ప్రొవిజన్కి తనేమన్నాడంటే, ఆ ప్రొవిజన్ ఒకవేళ లోపల ఏదైనా డ్యామేజ్ అయ్యి సిమెంట్ అంటుకుపోయి అలా ఉండిపోతే మ్యామ్, గ్యాస్ ఎప్పుడైనా లీక్ అయితే అది మళ్ళీ చేయడం అవ్వదు, ఎందుకంటే 7 years అయిపోతుంది అంటున్నారు ఇల్లు కట్టి కాబట్టి అని చెప్పి చెప్పాడనమాట. ఇదేంటి ఎంత చక్కగా ప్రొవిజన్ ఉంచుకొని ఇలా అంటున్నారు అని చెప్పి మళ్ళీ దానికోసం ఆలోచించి వేరే సైడ్ పెడదామా అక్కడ పెడదామా ఇలా ఆలోచించుకుంటూ ఎక్కువ రోజులు ఉంచడం వలన ఫస్ట్ అనుకున్న ప్లేస్ కాస్త మారిందనమాట. ఒకవైపు మన డెకార్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను, ఒకవైపు పూజ కోసం అన్నీ ప్లాన్ చేసుకుంటున్నాను, ఒకవైపు ఏసీ వచ్చేసింది. ఆ ఏసీ బిగిస్ వద్దా అనేది వాళ్ళకి తెలియట్లేదు, ఆ ప్రొవిజన్ సరిపోదని చెప్తున్నారు. ఇవన్నీ ఒకేసారి ఎప్పుడు చూసినా ఇంతేనండి. పని లేకుండా కూర్చున్నప్పుడు అయితే కూర్చుంటూ ఉంటాను, పని ఉన్నప్పుడు ఒకేసారి మొత్తంగా నా తలపైన పడుతుంది అనమాట. బట్ ఐ కెన్ మేనేజ్ చేయగలుగుతాము, బట్ కొంచెం స్ట్రెయిన్ అవుతాము. ఎల్లో దండ ఒకటి అండ్ పర్పుల్ కలర్లో ఒక దండ ఒకటి తీసుకున్నాను అనమాట. పర్పుల్ అంటే మరూనిష్ షేడ్ అనమాట, రాణి పింక్ కలర్లో వస్తుంది. సో ఇది ఎల్లో అయితే ఇక్కడ పెడుతున్నాను, ఎందుకంటే మనది డార్క్ గ్రీన్ ఫ్రంట్ ఎలివేషన్ కాబట్టి పూజా రూమ్ది. సో అది ఎల్లో అయితేనే బాగా కనబడుతుంది. ఎంత బాగుందో చూడండి. మొత్తంగా ఇప్పుడు దండ అయితే వచ్చింది మనకి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ముందు సగం సరిపోక అది ఆరెంజ్ కలర్లో ఉండింది ముందుదైతే, ఇప్పుడు ఎల్లో కలర్ చాలా బాగుంది కదా. ఎస్, సూపర్గా ఉంది. సో మన థీమ్ వచ్చేసి డిఫరెంట్గా ఎంచుకుంటున్నాం మనం ఈ ఇయర్ పూజ కోసం అని చెప్పి. ఆ థీమ్ ఎలా ఉండబోతుంది, సో ఆ థీమ్ని నేను ఎలా డెకార్ చేద్దాం అనుకుంటున్నాను. సో అంతా పూజ అవుట్ వ్లాగ్ చాలా బాగా వచ్చింది. అవుట్కమ్ అయితే చాలా చాలా బాగా వచ్చింది, చాలా యూనిక్గా వచ్చిందండి. పిక్చర్స్ కానీ డెకార్ కానీ. సో నేను అనుకున్న థీమ్ అయితే ఫుల్ఫిల్ అయింది, చాలా మంచిగా వచ్చింది అవుట్కమ్ అయితే. ఐఎమ్ సో హ్యాపీ. వ్రతం కూడా చాలా మంచిగా జరిగింది 21 ముత్తైదువులతో. సో ఆ వ్రతం వీడియో అంతా కూడా నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు వీడియోకి లైక్ ఇచ్చేశారు కదా, ఇచ్చేసే ఉంటారులేండి. హైప్ ఇచ్చేశారు కదా, ఇచ్చేసే ఉంటారులేండి. ఇవ్వకపోతే మరి ఇచ్చేసేయండి గైస్. అలా మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసారని అనుకుంటున్నాను. నా గొంతు అస్సలు సపోర్ట్ చేయలేదు, బట్ మంచిగా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. అండ్ ఇది గైస్, ఈ బర్డ్స్ అయితే ఎంత బాగున్నాయో కదా, చాలా క్యూట్గా ఉన్నాయి.
కాస్ట్ కొంచెం ఎక్కువే చెప్పాడు కానీ చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ డెకార్ అయితే మంచిగా రాబోతోంది. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వ్లాగ్ అంతా కూడా బయట ఒకటి పెడదామని అనుకున్నాను కానీ మళ్ళీ అంత కలర్ అదే కనిపించదు, ఈ ఎల్లోయే బాగుందని చెప్పేసి ఇంకా అది ఉంచేసాను అనమాట. ప్రజెంట్ అయితే ఇలా పెట్టాను. ఇది ఉంచానా, మరుసటి రోజుకి మారిందా ఏంటి అనేది రేపటి వీడియోలో చూద్దాం. సో ఆ బ్యాక్ డ్రాప్ క్లాత్ కూడా తీసుకున్నాను అనమాట, ముగ్గుతో ఉండింది. సో గైస్, ఇది ఆ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది, చాలా ప్లెజెంట్గా ఉంది కదా. చాలా సింపుల్ డెకార్తో చాలా యూనిక్గా అయితే ఈ ఇయర్ ప్రిపేర్ అవ్వబోతుంది. సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను, అలాగే అమ్మవారికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ మనందరిపైన మెండుగా ఉండాలని కోరుకుంటూ ఈ బనానా లీవ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా నేను తెప్పించాను. స్టే ట్యూన్ టు సో కాల్ సుధా. సీ సమ్ ఆఫ్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై బై. సబ్స్క్రైబ్.